Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథములో 43వ పర్ష మాసేయే. మాసేయే అనగా ప్రయాణాలు అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 43వ పర్ష. సెఫర్ బెమిత్వర్ లేదా సంఖ్యాకాండమునందు ఇది 10వ పర్ష. ఈ పర్ష యొక్క 5వ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిత్వర్ లేదా సంఖ్యాకాండము 35వ అధ్యాయము 1 నుండి 8 వచనముల వరకు. ఈ 5వ అలియా లేవీయులకు కనాను దేశంలో నివాస స్థలాలు మరియు పశుగ్రాస భూములను కేటాయించే ఆజ్ఞను వివరిస్తుంది. మోయాబు మైదానాలలో యోర్దాను నది సమీపంలో యావే మోషేతో మాట్లాడి ఇజ్రాయేలీయులు లేవీయులకు 48 పట్టణాలను వాటి చుట్టూ పశుగ్రాసం కోసం భూములతో సహా ఇవ్వాలని ఆజ్ఞాపించాడు. ఈ పట్టణాల చుట్టూ ఉండే భూమి పట్టణ గోడ నుండి 2300 అడుగుల వరకు విస్తరించి ఉంటుంది. ఈ పట్టణాలను ఇజ్రాయేలీల గోత్రాలు వారి వారి స్వాస్థ్యాల నుండి వారి గోత్ర సంఖ్య బట్టి మరియు భూమి విస్తీర్ణాన్ని బట్టి కేటాయించాలి. పెద్ద గోత్రాలు ఎక్కువ పట్టణాలను, చిన్న గోత్రాలు తక్కువ పట్టణాలను ఇవ్వాలి. ఈ వచనాలు లేవీయులకు ఎలోహిం సేవ కోసం నిర్దేశిత స్థలాలను కేటాయించడంలో యావే యొక్క నీతి మరియు ఆయన ఆజ్ఞల పట్ల విధేయతను నొక్కి చెప్తాయి. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.